హౌ టు రైట్ స్క్రీన్ ప్లే, అంటే ఒక కథను స్క్రీన్ ప్లే తో మెర్జ్ చేసి ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అనేసి. మనము రాసిన సీన్ పేపర్ ను డైలాగ్ వర్షన్ ను, యాక్షన్ పార్ట్ ను, డైలాగ్ పార్ట్ ను కలిపి విజువల్ గా క్యాప్చర్ చేసి ప్లే చేయడమే స్క్రీన్ ప్లే. సీన్ రాసేసి విజువల్ గా దాన్ని షూట్ చేసేసి ప్లే చేసి ఇదే స్క్రీన్ ప్లే అని అనుకుంటారు. బట్ బోర్ కొట్టించకుండా కన్వీనియంట్ గా ప్రజెంటేషన్ ఇవ్వడమే స్క్రీన్ ప్లే. బిగినింగ్ ఉంటుంది, ఒక ఇంటర్వెల్ ఉంటుంది, ఒక క్లైమాక్స్ ఉంటుంది. కరెక్ట్ గా ఎమోషన్ మిస్ అవ్వకుండా క్యారీ చేయడమే స్క్రీన్ ప్లే. అలాగే కొన్ని బంచ్ ఆఫ్ సీన్స్ ను కలిపితే ఒక సీక్వెన్స్ అంటారు. అంటే సీక్వెన్స్ ను దృష్టిలో పెట్టుకొని సీన్ ను కరెక్ట్ గా కన్వే చేసుకుంటా వెళితేనే ఆ స్క్రీన్ ప్లే అనేది క్యాచీగా కన్వే అవుతుంది. సీన్ షూట్ చేసేటప్పుడు మన ఆ సీక్వెన్స్ దృష్టిలో పెట్టుకుని అండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ కి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, కామెడీకి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, డ్రామాకి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, సాంగ్స్ కి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇలా అంటే కంటెంట్ ను బట్టి స్క్రీన్ ప్లే ఆర్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకు కన్వీనియంట్ కంటే డైరెక్టర్ చాయిస్ అది. కొన్ని సినిమాలు చూసి యాక్షన్ పార్ట్ బాగుంది, ఆర్టిస్టుల యాక్టింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది అని ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ డైరెక్టర్ కొన్ని విషయాలు డెలివరీ ఇవ్వలేకపోతున్నాడు. ఇవన్నీ ఎందుకు మిస్ మ్యాచ్ అవుతున్నాయి అంటే కరెక్ట్ టెక్నీషియన్స్ కుదిరినా స్క్రీన్ ప్లే కుదరకపోతే కంటెంట్ అనేది జనాలు యాక్సెప్ట్ చేయరు, ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎడిట్ రూమ్ లో టైం లైన్ మీద అన్ని లేయర్స్ ఉంటాయి, కానీ స్క్రీన్ ప్లే కంటూ లేయర్ కనిపించదు. అది మన పేపర్ మీద మన మైండ్ లో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకుంటే లొకేషన్ లో మనం పెట్టుకున్న బ్లాగ్ గాని, ఆర్టిస్టులు వాళ్ళు డెలివరీ చేసే విధానం గాని మనకంటూ ఒక సెన్స్ రన్ అవుతూ ఉంటే స్క్రీన్ ప్లే ఆర్డర్ లో షూట్ చేసుకున్నామంటే ఎడిట్ రూమ్ లో టైం లైన్ మీద కూడా మనం కరెక్ట్ గా కన్వే చేయడానికి అనుకూలంగా ఉంటుంది.